విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 విజేతగా రెండోసారి ఆర్సీబీ అవతరించింది. ఉత్కంఠభరిత పోర్లో ఢిల్లీ క్యాపిటల్ విధించిన భారీ లక్ష్యాన్ని 2 బంతులు మిగులుండగానే ఛేదించింది. దీంతో ఢిల్లీ జట్టు కప్పాసలు ఆవిరయ్యాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ రెండో WPL టైటిల్ను ముద్దాడింది. ఈ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతో పాటు లారా ఓల్వార్డ్ చివర్లో చినెల్ హెన్రీ మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు అదనపు పరుగులు రప్పించాయి. ఆర్సీబీ బౌలర్లలో అరుంధతి, సద్ఘరే, నడైన్ డిక్లార్క్ తలో వికెట్ సాధించారు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా అవుట్ అయినప్పటికీ కెప్టెన్ స్మృతి మంధాన 41 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్స్లతో 87 పరుగులు చేయగా జార్జియా వోల్ 53 బంతుల్లో 79 పరుగులతో విధ్వంసం సృష్టించారు. వారిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశారు. వడోదర మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. స్మృతి, వాల్ జోడి రెండో వికెట్కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టును విజయం దిశగా తీసుకువెళ్లారు. అయితే వరుస క్రమంలో వాల్, రిచా ఘోష్, మంధాన వికెట్లు తీయడంతో ఢిల్లీ తిరిగి గేమ్లోకొచ్చింది. 19వ ఓవర్లో రాధా యాదవ్ ఇచ్చిన క్యాచ్ను మిన్నుమణి జారవిడిచింది. ఇందుకు ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 9 పరుగులు అవసరం అవ్వగా రాధా యాదవ్ వరుసగా 2 ఫోర్లు బాది తన జట్టును ఛాంపియన్గా నిలిపింది. కాగా ఢిల్లీ ఫైనల్లో ఓడిపోవడం ఇది వరుసగా 4వ సారి కావడం గమనార్హం.